నా జీవితం బాగుండట్లేదు, నేను అప్పులు పాలైపోయాను, నాకు ఆరోగ్య సమస్యలు ఉంది, దానికి కృతజ్ఞతలు అనేది రాంగ్ అఫర్మేషన్. హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు వరల్డ్స్ నెంబర్ 1 మేనిఫెస్టేషన్ కోచ్, బ్రహ్మ విద్య గురు, సెలబ్రిటీ లైఫ్ కోచ్ మంజుల గారు. లెట్స్ టాక్ టు మ్యామ్. నమస్కారం మ్యామ్. నమస్తే విరాట్. మ్యామ్, బ్రహ్మ విద్యతో బ్రహ్మాండమైన జీవితం అనే సిరీస్లో ఒక ముఖ్యమైన క్వశ్చన్ అడగాలి. జనరల్గా ఎఫర్మేషన్స్ అని చెప్తుంటారు కదా, అయితే ఆ ఎఫర్మేషన్స్కి బ్రహ్మ విద్యకి డిఫరెన్స్ ఏంటి మ్యామ్? ఓకే, సో అఫర్మేషన్స్కి అండ్ బ్రహ్మ విద్యకి డిఫరెన్స్ చాలా తేడా ఉంది విరాట్. ఎంత తేడా అంటే ఏమంటారు, భూమికి ఆకాశంకి అంత తేడా ఉంది. కరెక్ట్. సో ఈ అఫర్మేషన్స్ అనేవి మంచివే, అవేమీ చెడ్డవని కాదు. అండ్ ఇది ఎవరైతే బేసిక్ లెవెల్లో ప్రాక్టీస్ చేస్తూ ఉంటారో, స్పిరిచువాలిటీ లేదా వాళ్ళ లైఫ్ని కొంచెం మార్చుకోవాలి అనుకునేటప్పుడు మనకి మోటివేషనల్ స్పీకర్స్ ప్లస్ మైండ్ ట్రైనింగ్ చేసే వాళ్ళు ఏం చేస్తారు అంటే ఒక అఫర్మేషన్స్ అంటే, అఫర్మేషన్ అంటే ఇక్కడ దేర్ ఆర్ 2 టైప్స్ ఉంటుంది. ఒకటి ఏమి అంటే నెగటివ్. అఫర్మేషన్ అంటే ఇట్స్ ఎ స్టేట్మెంట్ ఫస్ట్ థింగ్. సో మనం చాలా మటుకు మనం ఏం చేస్తాము అంటే నెగటివ్ స్టేట్మెంట్స్ చెప్తాం. అంటే నా జీవితం బాగుండట్లేదు, నేను అప్పులు పాలైపోయాను, నాకు ఆరోగ్య సమస్యలు ఉంది అనే విషయం, ఇది కూడా ఒక అఫర్మేషనే. ఫస్ట్ థింగ్ మళ్ళీ అందరూ ఏమనుకుంటారంటే అఫర్మేషన్ అంటే ఓన్లీ పాజిటివ్ అనుకుంటారు. కాదు. సో అఫర్మేషన్స్ ఆర్ 2 టైప్స్. ఒకటి నెగటివ్ అఫర్మేషన్ ఉంటుంది, ఇంకొకటి ఏమంటే ఎంపవరింగ్ అఫర్మేషన్స్ అంటారు. ఎంపవరింగ్ అండ్ పాజిటివ్. సో ఆ ఎంపవరింగ్ అఫర్మేషన్స్ ఏముంటుంది అంటే మన మైండ్ని, మన హార్ట్ని కూడా అది ఎంపవర్ చేసే విధంగా ఉంటుంది. సో అక్కడ అది కూడా రైట్ అన్నమాట. సో ఆ స్టేట్మెంట్స్ ఎలా ఉండాలి అనేది అఫర్మేషన్స్ నేను చాలామంది చూశాను వీడియోస్, అవన్నీ ఏమవుతుందంటే రాంగ్ అఫర్మేషన్స్ చేస్తున్నారు. అంటే నాకు అప్పులు ఉండకూడదు అని అఫర్మేషన్స్ వీళ్ళు చెప్పడము, పాపం చాలామంది అది ప్రాక్టీస్ చేయడం, అది చాలా పెద్ద తప్పు. I'll tell you about this affirmation very clearly, Virat. యాక్చువల్గా మనం ఏదైతే వర్డ్ ఉందో చేస్తామో, అప్పు అనే ఒక వర్డ్ సబ్ కాన్షియస్ మైండ్లో తీసేసుకుంటుంది. లెట్స్ సే నాకు అప్పులు వద్దు, ఈ వద్దు, కాదు, నో, ఇవన్నీ కూడా సబ్ కాన్షియస్ మైండ్కి అది అర్థం కాదు. ఈ వర్డ్ ఏమైతే ఉందో హైలైటింగ్ వర్డ్ అప్పు అనేది అది తీసేసుకుంటుంది. ఐ డోంట్ వాంట్ డెప్ట్స్ అంటే అది దానికి ఏం అర్థం అవుతుంది, డెప్ట్స్ మీదే ఫోకస్ చేస్తుంది. ఐ డోంట్ అనేది తీసుకోదు. నీకు అర్థమవుతుందా? సో మన వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే అఫర్మేషన్ చెయ్యొచ్చు, నాట్ అ రాంగ్ థింగ్, కానీ మీరు మంచిగా అఫర్మేషన్ చెయ్యాలి. అందుకే ఒక మంచి గురువు దగ్గరికి వెళ్ళారంటే మీకు తగినట్లు రైట్ అఫర్మేషన్ ఇస్తారు. అంతేగాని మనము ఏదో గూగుల్లో చూసుకోనో లేదంటే ఏదైనా వీడియోలు చూసేసో ఎవరు పడితే అది చేసుకున్నారు అంటే అది రాంగ్ దానికి వెళ్తుందన్నమాట. ప్లస్ నాకు ఏ ఆరోగ్య సమస్య అంటే ఏ అనారోగ్యం వద్దు అనుకుంటారు. అనారోగ్యం అంటేనే అక్కడ ప్రాబ్లం ఉంది. అంటే వాట్ ఆర్ యూ ఫోకసింగ్ ఆన్? యు ఆర్ ఫోకసింగ్ ఆన్ ద ప్రాబ్లం. సో ఎప్పుడైతే నువ్వు ప్రాబ్లం మీద ఫోకస్ చేస్తావో ఆ సబ్ కాన్షియస్ మైండ్ నాకు అనారోగ్యం దాని మీద మళ్ళీ ఫోకస్ చేస్తుంటుంది. సో నువ్వు ఇక్కడ ఏం చేయాలి, ఆరోగ్యం మీద ఫోకస్ చేయాలి. నేను ఆరోగ్యంగా ఉన్నాను, ఆరోగ్యంగా ఉంటున్నందుకు నేను విశ్వానికి కృతజ్ఞతలు చెప్తున్నాను. ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ మై హెల్తీ బాడీ, ఇలా అనాలి. లెట్స్ సే ఇప్పుడు ఒక అప్పులు వాళ్ళు ఉన్నారు అంటే నాకు అప్పులు ఉంది, నేను అప్పుల్లో నుంచి బయటపడాలి అంటే నాకు అప్పులు లేనందుకు నేను విశ్వానికి కృతజ్ఞతలు అనేది రాంగ్ అఫర్మేషన్. ఎస్. సో హౌ వీ నీడ్ టు డూ ఇట్, వీ నీడ్ టు ఫోకస్ ఆన్ ద అబండెన్స్. అంటే ఇక్కడ ఏం చేస్తున్నారు వీళ్ళందరూ, ల్యాక్ మీద ఫోకస్ చేస్తున్నారు. అంటే లేనితనం మీద. అప్పులు అనేది లేనితనం కదా, ఇట్స్ ఎ ల్యాక్. సో మనకి ఏం కావాలి, నీకు అప్పు తీర్చాలంటే డబ్బు కావాలి, సమృద్ధి కావాలి. ఆ సంపద మీద, సమృద్ధి మీద ఫోకస్ చేయాలి. అప్పుడు మనం ఎలా ఉండాలి అంటే అఫర్మేషన్, నాకు సమృద్ధి ఉన్నందుకు నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. అండ్ ఐఎమ్ ఆల్రెడీ అబాండెంట్, ఐఎమ్ అబాండెంట్ పర్సన్ నౌ, ఐఎమ్ అ వెల్తీ పర్సన్ అండ్ ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ మై వెల్త్. నేను ఉన్నదానికి నేను గ్రేట్ఫుల్గా ఉన్నాను అంటే మనం ఎప్పుడైతే మనకు ఉన్నదానికి గ్రాటిట్యూడ్ ఫీల్ అవుతామో యూనివర్స్ ఇంకా ఇవ్వాలనుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను నీకు ఒక గిఫ్ట్ ఇస్తాను, ఓకే, గిఫ్ట్ ఇచ్చిన తర్వాత నువ్వు నాకు ఓకే థ్యాంక్ యూ మేడం నాకు చాలా నచ్చింది అంటే వాట్ ఐ ఫీల్,
అప్రిషియేట్ఫుల్గా ఐ ఫీల్ లైక్ గివింగ్ అగైన్ కదా. ఓకే, నేను ఎందుకు అంటే నువ్వు దాన్ని అప్రిషియేట్ చేసావు. లెట్స్ సే నేను నీకు ఇచ్చాను, అది నీకు నచ్చలేదు, ఇదేంటి ఈ కలర్ ఇలా ఉంది, సైజ్ ఇలా ఉంది, ఇట్స్ ఎ యూస్లెస్ థింగ్ అంటే నాకు ఎలా అనిపిస్తుంది, ఎప్పుడు ఇవ్వకూడదు అని. అలా ఉంటుంది యూనివర్స్ మనకి. సో మనం ఎప్పుడు కంప్లైంట్ మీదే చేస్తూ ఉంటాం. దానివల్ల ఏమవుతుంది అంటే చాలామంది కంప్లైంట్ ఇస్తూ ఉంటారు, గ్రాటిట్యూడ్ మీద ఫోకస్ చేయరు, వాళ్ళ అఫర్మేషన్స్ అనేది కూడా రాంగ్ ఉంటుంది. సో దీనివల్ల పెద్ద బెనిఫిట్స్ అనేది ఉండదు. ఇంకొకటి అఫర్మేషన్ అనేది చాలా మైండ్ లెవెల్లోనే చేస్తారు. ఇక్కడ లోపల ల్యాక్ పెట్టుకొని బాధపడుతూ ఒక కోపము, చిరాకు, ఫ్రస్ట్రేషన్స్తో చేసినప్పుడు అఫర్మేషన్ అనేది వర్క్ అవ్వదు. వెన్ ఇట్ కమ్స్ టు బ్రహ్మ విద్య, ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఎమోషన్స్ మీద వర్క్ ఆన్ చేస్తాం. బికాజ్ ఇట్స్ ఎ లా ఆఫ్ వైబ్రేషన్. నేను నీకు చెప్పినట్లు ప్రతిదీ కూడా ఎమోషనే. మన ఎమోషన్, మన ఒక భావాలు అంటే కోపం కూడా ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది, ఒక సంతోషము ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది, దానికి ఒక వైబ్రేషన్ ఉంటుంది. సో ఈ బ్రహ్మ విద్యలో ఎలా ఉండాలి అంటే ఒక లవ్, పీస్, జాయ్, ఎన్లైటన్మెంట్ అంటే నేను తెలుగులో చెప్తాను, ఒక ప్రేమగా ఉండడము, ప్లస్ సంతోషంగా ఉండడము, శాంతియుతంగా ఉండడము, ఇవన్నీ కూడా మోక్ష మార్గానికి దోహదపడుతుంది అన్నమాట. ఎప్పుడైతే ఇవి ఉంటాయో అప్పుడు మనకి లైఫ్ అనేది చాలా ఈజీగా ఆటోమేటిక్గా మనకు మేనిఫెస్టేషన్ అనేది జరిగిపోతుంది. మనం జస్ట్ అలా థింక్ చేస్తే చాలా అయిపోతుంది. అఫర్మేషన్ అవసరం లేదు, మెడిటేషన్ అవసరం లేదు, ఏమి రాయక్కర్లేదు, జస్ట్ అలా అనుకుంటే అందుకే మనము వైబ్రేషన్ అనేది రైజ్ చేసుకోవాలి అండ్ మన నెగటివ్ ఎమోషన్స్ అన్నీ కూడా ఓవర్కమ్ చేయాలన్నమాట. వెరీ ట్రూ మ్యామ్, నిజంగా వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ మ్యామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చాలామంది ఇన్ఫర్మేషన్ వాళ్ళనే కాదు, ఈవెన్ నాకు కూడా అనిపించింది అనమాట, నాకు ఇంకా కష్టాలు రాకూడదు, కష్టాలు అదే ఫోకసింగ్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడే అర్థమైంది సీరియస్లీ మనం దేని మీద ఫోకస్ చేస్తున్నాం, మనకి ఏది కావాలి. మనం నిజంగా అమ్మని అడుగుతాం, నాకు ఆకలి వేస్తుంది అన్నం పెట్టు అని చెప్పి, అలాగే విశ్వాన్ని అడుగుతాం, నాకు ఏం కావాలి, నాకు కష్టాలు వద్దు అంటే నీకు కష్టాలు అనేది ఫోకస్ చేసే అవకాశం ఉంది. సో మేము చేస్తున్న తప్పులు ఇప్పుడు వరకు ఎంత తప్పు చేసామనేది మీరు చాలా క్లియర్గా మాకు వివరించడం జరిగింది మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు ఇంకా తెలుసుకోవాలి, ఈ నాలెడ్జ్ ఇంకా మీరు పెంచుకోవాలంటే మీకోసం మాత్రమే, కేవలం మీకోసమే చెప్పాలి, మ్యామ్ ఒక ఫ్రీ వెబినార్ అనేది అయితే కండక్ట్ చేస్తున్నారు. మరి ఆ వెబినార్లో మీరు పార్టిసిపేట్ చేయాలంటే ఏం చేయాలి? సో అందులో పార్టిసిపేట్ చేయాలంటే మీరు ఏం చేయగలరు, సింపుల్ థింగ్ అనమాట. మన కామెంట్ సెక్షన్లో ఒక గూగుల్ షీట్ అనేది మీకు అవైలబుల్గా ఉంటుంది, అందులోకి ఎంటర్ అయ్యి మీ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేస్తే మీరు దానికి ఫ్రీగా ఎన్రోల్ చేసుకున్నట్టు అవుతుంది అనమాట. మ్యామ్ వాళ్ళ టీమే మిమ్మల్ని కన్సల్ట్ చేస్తారు. అయితే అందులో మీరు ఎవరైతే ఎన్రోల్ చేసుకుంటారో మీ డీటెయిల్స్ పెట్టి వాళ్ళకి మాత్రమే ఫ్రీ అనమాట. సో ఈ అవకాశాన్ని అయితే మీరు మిస్ చేసుకోవద్దు. అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మ్యామ్ని మీరు కలవాలి, స్పెసిఫిక్గా మీట్ అవ్వాలనుకుంటే మీరు కింద ఉన్న నెంబర్కి మీరు డైరెక్ట్గా కాల్ చేయొచ్చు. అలా మీరు కన్సల్ట్ చేసి మీరు మ్యామ్ని కలిసే అవకాశం మీరు పొందొచ్చు అనమాట. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.